భూమి మన సౌర కుటుంబంలో ప్రత్యేకమైన గ్రహం. ఇది అనేక భౌతిక, రసాయన, జీవ పరిణామశీలతల ద్వారా అభివృద్ధి చెంది జీవాన్ని ఆశ్రయించే విధంగా మారింది. భూమి ఎలా పుట్టింది, జీవం ఎలా మొదలైంది అనే ప్రశ్నలకు శాస్త్రజ్ఞానం, పురాణాలు, తత్వశాస్త్రం విభిన్నమైన సమాధానాలను అందిస్తాయి. భూమి పుట్టడానికి ముందు విశ్వం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవాలి. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం జన్మించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనంతరం నక్షత్రాలు, గ్యాలక్సీలు, గ్రహాలు ఏర్పడ్డాయి. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం నెబ్యులా అనే గ్యాసు ధూళిమేఘం సంకుచించుకుని సూర్యుడిని, గ్రహాలను ఉత్పత్తి చేసింది. నెబ్యులా సూర్యుని చుట్టూ తిప్పుకున్నప్పుడు చిన్న చిన్న గ్రహ ఖండలాలు గురుత్వాకర్షణ శక్తి ద్వారా కలిసి పెద్దగా మారాయి. ఈ సమ్మేళనంతో భూమి ఒక వేడిమి గల అగ్నిపిండంగా మారింది. మొదట్లో ఇది పూర్తిగా లావాతో కప్పబడి ఉండేది. కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత ఉపరితలం చల్లబడడం ప్రారంభమై ఘనరూపం దాల్చింది. భూమి తొలి దశలో వాయుమండలం ఉండేది కాదు. అగ్నిపర్వతాల విస్ఫోటనాల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, నైట్రోజన్, మీథేన్ వంటి వాయువులు విడుదలయ్యాయి. ఇవి భూమి చుట్టూ ఒక వాయుమండలాన్ని రూపొందించాయి. వాయుమండలంలో నీటి ఆవిరి గాఢత పెరిగి భారీ వర్షాలుగా కురిసింది. ఈ వర్షాలు కొన్ని వేల సంవత్సరాల పాటు కురిసి భూమిపై తొలి సముద్రాలు ఏర్పడ్డాయి. భూమిపై జీవం ఎలా పుట్టింది అనే విషయానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అబియోజెనిసిస్ సిద్ధాంతం ప్రకారం భూమి తొలి దశలో సముద్రాలు రసాయనిక చర్యల కోసం అనుకూలంగా మారాయి. సూర్యుని రేడియేషన్, మెరుపులు, అగ్నిపర్వతాల ఉష్ణత వల్ల ప్రాథమిక జీవరసాయనాలు ఏర్పడ్డాయి. 1953లో మిల్లర్, ఊరే అనే శాస్త్రవేత్తలు భూమి తొలి దశలో వాయుమండలాన్ని అనుకరించేలా ఒక ప్రయోగం నిర్వహించారు. మెరుపు ప్రవాహాన్ని పంపించగా కొన్ని రోజుల్లో అమైనో ఆమ్లాలు ఏర్పడ్డాయి. ఇవే జీవన నిర్మాణపు మౌలిక బర్ణాలు. మరొక సిద్ధాంతం ప్రకారం జీవం భూమిపై స్వతహాగా ఏర్పడలేదు. ఇది గ్రహశకలాల ద్వారా వచ్చిందనే పాన్స్పెర్మియా సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది. 1969లో ఆస్ట్రేలియాలో పడిన గ్రహశకలంలో జీవానికి అవసరమైన అమైనో ఆమ్లాలను కనుగొన్నారు. భూమిపై మొదటగా ఉండేది బ్యాక్టీరియా, ఆర్కియా లాంటి సూక్ష్మజీవులు మాత్రమే. ఇవి గాఢమైన సముద్ర గర్భంలో ఉనికిని కొనసాగించాయి. 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం పూతసారం అనే జీవాలు సూర్యకాంతిని ఉపయోగించి ఆక్సిజన్ను విడుదల చేశాయి. భూమి వాయుమండలంలో ఆక్సిజన్ శాతం పెరిగి కొత్త జీవరాశులు పుట్టడానికి దోహదపడింది. 600 మిలియన్ సంవత్సరాల క్రితం మొక్కలు, పీపిలికలు, చిన్న చేపలు, క్రస్టేషియన్స్ సముద్రంలో అభివృద్ధి చెందాయి. తర్వాత భూమిపై జీవం రావడం ప్రారంభమైంది. 245 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసర్లు భూమిని పాలించాయి. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భూమిని ఢీకొన్న గ్రహశకలం కారణంగా డైనోసర్లు అంతరించిపోయాయి. 6 మిలియన్ సంవత్సరాల క్రితం మానవులకు సదృశమైన ప్రాణాలు అభివృద్ధి చెందాయి. 2 లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక మానవులు ఉనికిలోకి వచ్చారు. భూమి 4.6 బిలియన్ సంవత్సరాల నాటి ఓ మాయాజలమయ గ్రహం. ఇది కేవలం ఒక రసాయనిక సంఘటనల పరిణామమే కాదు, జీవం కలిగి మనిషిని ఉంచిన ఒక అద్భుతమైన ప్రదేశం. భవిష్యత్తులో ఇంకా ఎన్ని అద్భుత రహస్యాలు బయటపడతాయో చూడాలి. జ్ఞానాన్ని విస్తరించుకొని ప్రయాణం ఎప్పటికీ ముగియనిది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.